జంగారెడ్డిగూడెం మండలంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న తాడువాయి శైవ క్షేత్రం నందు శివరాత్రి మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామివారి చరిత్ర గురించి ఆలయ అర్చకులు రవికుమార్ సిటీ న్యూస్ తో తెలిపారు. 5 రోజుల పాటు నిర్వహించే శివరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆలయం వద్ద ఏర్పాట్లను శరవేగంగా సాగుతున్నాయి. తాడువాయి శివాలయ గోడలపై సృష్టి ధర్మానికి సంబంధించిన విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. శివాలయం ప్రాంగణంలో భద్రగుండం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎర్రకాలువ జలాశయం వద్దకు భక్తులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. వివిధ రకాల ఫ్యాన్సీ తినుబండారాలకు సంబంధించిన షాపింగ్ నిర్మాణాలు చేపడుతున్నారు. ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయని, మొదటి రోజు మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం నుండి స్వామివారిని విశేషంగా ప్రజలందరూ దర్శించుకుని తరిస్తుంటారని తెలిపారు. అలాగే పితృదేవతలకు తర్పణాలిచ్చుకునే కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్వామిని దర్శించుకోవడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారమని అన్నారు. రెండవ రోజు ఉదయం 11 గంటల నుండి స్వామివారి గ్రామోత్సవం జరుగుతుందని, మూడవ రోజు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణం మహోత్సవం ఉంటుందని, అదే రోజు ఉదయం 11 గంటల నుండి కమిటీ వారి ఆధ్వర్యంలో మహా అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందని అన్నారు. నాలుగవ రోజు కొత్తగా నిర్మించిన శివాలయంలో అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని అన్నారు. 5వ రోజు ఉదయం త్రిశూల స్నానాలు, పూర్ణాహుతి ఉంటాయని, అదే రోజు రాత్రి 8 గంటల నుండి పావలింపు సేవ కార్యక్రమాలతో కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి కమిటీ వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ఏర్పాట్లన్నింటినీ ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పునూతుల పుల్లారావు, దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ తదితర శాఖల పర్యవేక్షణలో చేయనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులందరూ ఈ 5 రోజుల పాటు స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్రం లక్ష్మణరావు, పిన్నమనేని నాని, షేక్ ఇస్మాయిల్, పాపోలు రవికుమార్, నారాయణ, బాబురావు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి క్షేత్రం ఇది. మన స్వామివారు ఈ స్వామివారిని కాశీలో ప్రతిష్ఠ చేద్దామని చెప్పి ఒక 2 బ్రాహ్మణులు కాశీని తీసుకొస్తుండగా ఇక్కడ దాకా వచ్చేసరికి స్వామివారిని ఒకరు చేతితో పట్టుకుని ఒకరు సంధ్యావందనం కార్యక్రమంలో గావించి మరొకరు వెళదామని చెప్పి ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు వెళదాం అనుకుంటే స్వామివారు ఎవరి చేతిలో ఉన్నారో వారికి అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చి చేతిలో ఉంటే అపవిత్రం అవుతుందని ఏం చేయాలని చెప్పి ఒక తాడిపత్రలో పెట్టి స్వామివారిని తాడిపత్రలో పెట్టి ఈయన కూడా సంయమనం చేసుకోవడానికి వెళ్తే ఉన్నటువంటి అతను స్వామివారిని ఏం చేసావురా బాబు అని అడిగితే, నేను తాడి చెట్టులో పెట్టాను, కింద కాదు, మనం వెంటనే సంధ్యావందన కార్యక్రమంలో అల్పాహారం తీసుకుని స్వామివారిని తీసుకుని బయలుదేరొచ్చు, ఇక్కడి నుంచి కామరకోట వెళ్ళొచ్చు అని చెప్పి అనుకుని ఇద్దరు కూడా సంధ్యావందన కార్యక్రమంలో మరియు అల్పాహారం ఇవన్నీ కూడా సేవించి ఆ స్వామివారిని తీద్దామని చెప్పి చూస్తుండగా కదలటంగా ఉండిపోయాడు ఇక స్వామి. అప్పుడు మేము ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ మీ స్వామివారిని ఇక్కడ వదిలేసామంటే రాజుగారు మమ్మల్ని ఊరుకోరని చెప్పి ఆ రోజంతా కూడా బాధపడుతూ ఆ రాత్రి అంతా కూడా విచారిస్తూ ఇక్కడే ఉండిపోయారు. అప్పుడు స్వామివారు మళ్ళీ మహారాజు గారి స్వప్నంలో కనిపించి, ఓ మహారాజా, నేను దక్షిణముఖంగా తాడువాయి గ్రామంలో దక్షిణముఖంగా కామరకోట చూస్తూ వెలిసి ఉన్నాను, ఒక తాడి చెట్టులో వెలిసి ఉన్నాను, కాబట్టి ఆ ఊరికి తాళవాయిని పేరు పెట్టి మరలా వేరే విగ్రహం తీసుకొచ్చి ఈ కామరకోటలో ప్రతిష్ఠ చేసినట్లయితే మీ రాజ్యాన్ని మీ గ్రామాన్ని రక్షిస్తానని చెప్పి స్వామివారి రాజుగారికి చెప్పగా, రాజుగారు ఉదయాన్నే సామంతుల్ని, మంత్రుల్ని, రాజపురోహితులను తీసుకుని ఈ యొక్క స్వామివారిని వచ్చిన ప్రదేశానికి విచ్చేసి ఆ స్వామివారి ఒక దర్శనం చేసుకుని చేసుకోగా ఆ బ్రాహ్మణులిద్దరూ కూడా భయపడుతూ, అయ్యా మేము చేసిన తప్పుగా మన్నించని చెప్పి రాజుగారికి నమస్కారం చేయగా, ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు చేసింది ఏం తప్పు లేదు, స్వామివారు అంతా మాకు చెప్పారు, మీరు మరలా వెళ్ళి విగ్రహం తీసుకురండి, మన గ్రామంలో మన కామరకోటలో ప్రతిష్ఠ చేసుకుందాం, మీరు వచ్చే లోపల ఇక్కడ మేము ఆలయం నిర్మిస్తామని చెప్పి వారిని మరలా పంపించడం జరిగింది. ఆ తర్వాత బ్రాహ్మణులు తీసుకొచ్చిన విగ్రహాన్ని మళ్ళీ కామరకోటలో ప్రతిష్ఠ చేశారు. అయితే స్వామివారి ఆ రోజు నుంచి కూడా శైవాగమ రీతిలో నిత్య పూజా కార్యక్రమం, ధూపదీప నైవేద్యాలు, నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి మాఘ పౌర్ణానికి కామరకోటలో దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతాయి. తర్వాత మాఘ అమావాస్యకి తాడువాయి గ్రామంలో దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని విశేషంగా దర్శించి తరిస్తూ ఉంటారు. ఏదైనా ఇక్కడికి వచ్చి కోరుకున్నట్లయితే, మనసులో కోరుకున్న కోరికలను కోరుకున్నట్లయితే వెంటనే నెరవేరుతాయి. మళ్ళీ నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకుని, మేము పలానాసారి వచ్చామండి, ఏదో కోరుకున్నాం, అది నెరవేరింది అని చెప్పి మళ్ళీ దర్శనానికి వచ్చామని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఆ విధంగా స్వామివారిని విశేషంగా ప్రజలంతా కూడా దర్శనం చేసుకుంటూ తరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మహాశివరాత్రి పర్వదిన ఇది దక్షిణముఖంగా ఉన్నటువంటి కాశీ నుంచి చుట్టూ విగ్రహం కాబట్టి దక్షిణ కాశీగా పేరుంది కాబట్టి ఇక్కడ పెద్దలకు బియ్యం ఇచ్చుకోవటం, పిండ ప్రదానాలు
అన్నదానాలు మొదలగు కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ఎక్కువగా మహిళలు పిలుచుకోవడం, ఒక పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడం అనేది పిండ ప్రదానం అనేది ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడ ఎక్కువ భక్తులందరూ కూడా మహాశివరాత్రి రోజున వచ్చి స్వామివారి యొక్క పెద్దలందరూ కూడా సమర్పించుకుని స్వామివారిని దర్శించి తరిస్తూ ఉంటారు. జంగారెడ్డిగూడ మండలం తాడువైనందు తాటి బొత్తపై వేంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి 5 రోజుల మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, ప్రతిరోజు ఉదయం పూజలు, సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో తెలియజేశారు. మరి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా మరి ఇక్కడ శివరాత్రిని పురస్కరించుకుని మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ వారు అందరికీ, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఒకటి చిన్న పొరపాట్లు, మన ఇంట్లో మ్యారేజ్ చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని పేపర్ లో పెద్దగా చూపిస్తున్నారు కొంతమంది ప్రెస్ వారు. అంటే అందరినీ ఉద్దేశించి కాదు నేను అనేది, దయించి మీరు అందరూ కూడా అటువంటి దాన్ని పెద్దగా చూపించకుండా సూచనలు సలహాలు ఇవ్వండి. ఏదైనా పొరపాట్లు ఉంటే మీరు గమనించి వాటిని మాకు కమిటీ వారికి గాని ఇక్కడ ఉన్న పెద్దలకు గాని సూచనలు సలహాలు ఇవ్వండి. అలాగే ఇక్కడ తాడువాయి దక్షిణ కాశీ కింద పేరు పొందినటువంటి ఈ శివాలయానికి మరి ఈ చుట్టుపక్కల మనకి ఈ శివాలయం దగ్గర 900 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అలాగే శివాలయం తర్వాత చుట్టుపక్కల చాలా శివాలయాలు మనకి పునర్నిర్మించారు. అయినా కూడా తాడువాయి అంటే ఒక ప్రత్యేకత ఉంది ఈ శివాలయానికి. అందుకోసం భక్తులు కూడా అటు ఖమ్మం జిల్లా నుంచి అలాగే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా తాడువాయి అంటే ఒక అభిమానం, ఒక ప్రత్యేకత, భక్తులకి ఒక నమ్మకం ఏర్పడి మరి భక్తులందరూ కూడా చాలా ప్రతి సంవత్సరానికంటే ఎక్కువగా పాల్గొంటున్నారు భక్తులు. దాన్ని గమనించి ఇక్కడ కూడా కమిటీ వారు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రతి సంవత్సరానికి మెరుగ్గా సంవత్సరానికంటే మెరుగ్గా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మరి అలాగే మరి ఇక్కడ ఈ 5 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 రోజుల్లో 3వ రోజు కళ్యాణం జరుగుద్ది. అలాగే అన్న సమారాధన ఉదయం నుంచి 10-11 గంటల నుంచి సాయంత్రం 3 వరకు కూడా అన్న సమారాధన జరుగుతుంది. మరి అలాగే భక్తులందరూ కూడా మరి దాన్ని గమనించి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా నేను కోరుచున్నాను. మహాశివరాత్రి సందర్భంగా ఈ 5 రోజులు 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు 5 రోజులు వీరేశ్వర కళ్యాణం ఇవన్నీ పురమాయించాం. 5 రోజులు సంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. ఈ 5 రోజులు కూడా భక్తులు విరివిగా వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నా ధన్యవాదాలు. 15వ తారీఖు నుంచి ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి కనుక 50 మంది భక్తులు విరివిగా దర్శనం 15వ తారీఖున దర్శనం చేసుకుని ఈ 5 రోజులు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అట్లాగే ఇది 3వ రోజు మహా అన్నదాన కార్యక్రమం ఉంది. దానికి కూడా విరివిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని శుభప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ ముఖ్యంగా ఈ శివరాత్రి మహోత్సవం మా తాడువాయి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇక్కడ పెద్దలు చనిపోయిన వారికి తర్పణాలు అర్పిస్తారు కనుక ఇది బాగా ప్రసిద్ధి చెంది ఇంచుమించు ఖమ్మం జిల్లా ఇటు కృష్ణా జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుని పోయిన పితామహులకు గాని వేరే చనిపోయిన వారందరికీ తర్పణాలు అర్పించి మొదటి రోజు మహాశివరాత్రి రోజున ఇక్కడ ఘనంగా జరుగుతాయి కనుక స్వామివారిని అందరూ దర్శించుకుని పుణ్యతులు కావాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే ఈ 5 రోజులు కూడా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే మీడియా మిత్రులు కూడా బాగా మాకు సహకరించి ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తూ చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాము. జనాన్ని ఒత్తిడి లేకుండా చేయాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే పోలీసు వారు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. మీరు కూడా విలేకరులు, రిపోర్టర్స్ అందరూ కూడా మాకు సరైన సూచనలు చేస్తూ ఒత్తిడి లేకుండా చేయవలసిందిగా మీడియా మిత్రులు కూడా కోరుతున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్